హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగసా స్టోరీస్. ఈరోజు మనం కెపాసిటర్, రెసిస్టర్ అండ్ ఇండక్టర్ గురించి తెలుసుకుందాం. అనగనగా అగసా ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలో ఈ ముగ్గురు పనిచేసేవారు. అయితే ఒకరోజు వాళ్ళ కంపెనీ వాళ్ళు పెట్టిన రన్నింగ్ రేస్లో కెపాసిటర్ ఫస్ట్, రెసిస్టర్ సెకండ్, ఇండక్టర్ థర్డ్ వచ్చాయి. అది కూడా 2 seconds డిలేలో. అదెలా అని ఆలోచిస్తే స్టార్ట్ చెప్పకముందే 2 సెకండ్ల ముందు కెపాసిటర్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ చెప్పగానే రెసిస్టర్ స్టార్ట్ చెప్పిన తర్వాత 2 సెకండ్లకి ఇండక్టర్ స్టార్ట్ అయిందన్నమాట. అందుకని ఈ ముగ్గురికి అదే 2 seconds డిలేలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్ వచ్చాయన్నమాట. ఇది వీటి ప్రాపర్టీస్ ఎలా అంటే, రెసిస్టర్ సింబల్ ఇలా జిగ్జాగ్గా ఉంటుంది, యూనిట్స్ ఏమో ఓమ్స్, అండ్ హీట్ రూపంలో ఎనర్జీని డిసిపేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ వచ్చి లైట్ బల్బు, ఎలక్ట్రిక్ హీటర్స్ అనమాట. కెపాసిటర్ సింబల్ 2 parallel లైన్స్ ఉంటాయి. యూనిట్స్ ఫారెడ్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీని ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్గా స్టోర్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్స్ కెమెరా, ఫ్లాష్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో ఉంటాయి కదా. ఇండక్టర్ వచ్చేసి ఇలా ఒక వైండింగ్లా ఉంటుంది, యూనిట్స్ హెన్రీస్, అపోజిట్స్ ఇన్స్టెంట్ చేంజ్ ఇన్ కరెంట్ అనమాట. ప్లస్ ఎనర్జీ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది. మోటారు, ట్రాన్స్ఫార్మర్ అనేవి వీటికి ఎగ్జాంపుల్స్. చూస్తే రెసిస్టెన్స్ అనేది ఎలక్ట్రిక్ ఫ్లోనే అపోజ్ చేస్తుంది. కెపాసిటెన్స్ ఇన్స్టెంట్ చేంజ్ ఇన్ వోల్టేజ్ని అపోజ్ చేస్తుంది. ఇండక్టెన్స్ ఇన్స్టెంట్ చేంజ్ ఇన్ కరెంట్ని అపోజ్ చేస్తుంది. మనం సైన్ వేవ్ ఫార్మ్స్ చెక్ చేసుకుంటే ఇలాగా వోల్టేజ్కి ఇన్ ప్యారలల్లో అంటే ఇన్ ఫేజ్లో ఉంటుంది రెసిస్టర్ యొక్క కరెంటు. అదే ఇండక్టర్ యొక్క కరెంట్ అయితే లాగింగ్లో ఉంటుంది 90 degrees. అదే కెపాసిటర్ యొక్క వేవ్ ఫార్మ్ కరెంట్ అయితే లీడింగ్లో ఉంటుందన్నమాట. ఇవి ఫేజార్ డయాగ్రామ్స్. చూడండి, రెసిస్టెన్స్లో కరెంటు వోల్టేజ్తో ఇన్ ఫేజ్లో ఉంటుంది. అదే ఇండక్టర్లో కరెంటు 90 degrees లాగ్, కెపాసిటర్లో 90 degrees లీడ్ అనమాట. ఇది ఇవాల్టి కాన్సెప్ట్. మరిన్ని కాన్సెప్ట్ల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.